మిల్ మేకర్ ఎగ్స్ కాంబినేషన్లో ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? లేకుంటే ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా అయిపోతుంది. వెల్కమ్ బ్యాక్ టు సంధ్యాస్ కిచెన్. ఫస్ట్ ఎగ్స్ని ఇలా ఉడకబెట్టి తీసేసుకోవాలి. నేను 1 కప్పు మిల్ మేకర్ని ఇలా వేడి వాటర్లో వేసేసి పక్కన పెట్టేసుకున్నాను. చక్కగా నానిపోతాయి కదా. ఇప్పుడు వేడి వాటర్లోకి వెళ్ళి మిల్ మేకర్ మొత్తం వాటర్ పిండేసి ఎగ్స్లో వేసేసుకోవాలి. చూడండి, అన్నీ ఇలా వేసేసుకున్నాను కదా. ఇప్పుడు ఎగ్స్ని తీసేసుకొని ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి. అన్ని ఎగ్స్ ఇలానే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, మీరు ఎంత మిల్ మేకర్ ఎన్ని ఎగ్స్ తీసుకుంటున్నారో క్వాంటిటీని బట్టి కారం, ఉప్పు వేసేసుకోవాలి. రుచి సరిపడా సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, గరం మసాలా, 1 కప్పు ఫ్రెష్ పెరుగు వేసేసుకుంటున్నాను. ఇప్పుడు పెరుగు మసాలా మొత్తం చక్కగా కలుపుకొని మిల్ మేకర్కి ఎగ్స్కి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోవాలి. కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా దినుసులు వేసేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఆ ఉల్లిపాయ వేసేసుకొని ఆయిల్లో కలుపుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు టమాటాని సన్నగా కట్ చేసి వేసేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని 1 నిమిషం పాటు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్, కారం వేసేసుకొని ఆయిల్ పైకి పెరిగినంత వరకు ఉల్లిపాయ టమాటా మగ్గనివ్వాలి. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయ టమాటా ఆయిల్లో మగ్గిపోయింది కదా. ఇందులోకి కలిపి పెట్టుకున్న మిల్ మేకర్ ఎగ్స్ని వేసేసుకుంటున్నాను. ఈ కర్రీ చాలా సింపుల్గా అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. ఇలా వేసేసుకొని అంతా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఆయిల్లో మగ్గనివ్వాలి. ఇప్పుడు చూడండి, 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ వేసేసుకొని కలుపుకొని మూత పెట్టేసి ఆయిల్ పైకి పేరుకునేంత వరకు అలానే ఉంచాలి. వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి పేరుకోవాలి. ఇప్పుడు చూడండి, మూత తీసి చూపిస్తున్నాను. వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ కూడా పైకి పేరుకుంది. ఇందులోకి కొత్తిమీర వేసేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకుంటే అద్దిరిపోయే మిల్ మేకర్ ఎగ్స్ కాంబినేషన్ కర్రీ రెడీ అండి. అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా అయిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. చాలా టేస్టీగా ఉంటుంది. సో ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.